వంట సోడా, మైదా లేకుండా అప్పటికప్పుడు చాలా గుల్లగా, చాలా ఈజీగా పునుకులన్నాయి రెడీ చేసేయచ్చండి. ఎటువంటి పిండి కలిపే అవసరం లేకుండా చాలా సింపుల్‌గా టమాటా, పల్లి పచ్చడితోటి మధ్య మధ్యలో చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చడిలో వేసుకొని తింటే ఉంటాయండి పునుగులు. మనకి అచ్చం పల్లెటూరుల్లో రోడ్డు సైడ్ వేసే పునుగులు చాలా టేస్ట్ ఉంటాయి. ఎటువంటి మైదా పిండి, సోడా లేకుండా మరి అప్పటికప్పుడు పునుకుల్ని ఎలా చేసేయాలో చూసేద్దామా అండి? ఫస్ట్ టైం కానీ మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి. మనం పిండిని అప్పటికప్పుడే కలుపుకుని వేసేసుకోవచ్చండి. ఒక గ్లాసు మనం ఎంతైనా కూడా మినపప్పునైతే తీసుకుని ఒక 2 గంటలు నానపెట్టుకుని మనం మిక్సీలోనే చక్కగా మిక్సీ పట్టేసుకుని, అంటే మరి అంత మెత్తగా కాదు, అలా అని మరీ అంత గట్టిగా కాదండి. ఈ పిండిని నేను ఆల్రెడీ వారం రోజుల క్రితమే అంటే గ్రైండర్లో వేసాను. ఇడ్లీ మనం దోశకి వేసినప్పుడు చక్కగా ఇడ్లీ మనం మినపప్పు వేసినప్పుడే ఒక గుప్పెడు పిండిని తీసుకుని ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కూడా ఆల్రెడీ ఇది వారం రోజుల పిండండి, చాలా బాగా వస్తాయి పునుగులన్నాయి. మనం ఏమాత్రం కూడా ఎవరైనా సడన్గా బంధువులు వచ్చినా హైరాణ పడిపోకుండా వాళ్ళకి చక్కగా అప్పటికప్పుడు తీసేసుకుని జస్ట్ కొంచెం బియ్యం పిండి అండి, ఒక గుప్పెడు బియ్యం పిండి వేసి ఉప్పు వేసి మీకు ఇష్టమైతే దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాంటి ఏమీ లేకపోయినా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. చాలా గుల్లగా కొంచెం పిండిని మాత్రం బాగా బీట్ చేయాలండి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లోంచి తీసాం కాబట్టి. చేత్తో ఇట్లా కిందకి వేస్తే ఉండలా పడితే మనకి పర్ఫెక్ట్ వచ్చినట్టు. బాగా కాగిన ఆయిల్లో లో ఫ్లేమ్ పెట్టుకుని ఫస్ట్ అయితే ఒక చిన్న ఉండ వేస్తే మనకి బాగా పైకి పొంగుతుంటే మనకి బాగా గుల్లదనం అన్నది వస్తుంది. ఎటువంటి సోడా, మైదా లేకుండా ఒక్కసారి మీరు ఇడ్లీ మినపప్పు అంటే ఇడ్లీ దోశల పిండి వేసినప్పుడు గ్రైండర్లో ఒక్క గుప్పెడు మినప్పిండిని తీసుకుని పక్కన పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా పునుగులన్నాయి వేసేయచ్చండి. తింటుంటే చాలా క్రిస్పీగా, అలాగే చాలా గుల్లగా, ఎంతమంది బంధువులు వచ్చినా కూడా మనకి టిఫిన్ గురించి ఏమాత్రం కూడా తడబడకుండా చాలా ఈజీగా, అలాగే ఎస్పెషల్లీ ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, టిఫిన్ ఏం చేయాలని బుర్ర పగిలిపోతూ ఉంటుంది. ఇట్లా మనం ఒకసారి పిండి పక్కకు తీసి పెట్టుకున్నాం అనుకోండి, గుప్పెడు మినప్పిండి అంతే, అసలు దీనికి కొలతలు ఉండవు, ఏం అవసరం లేదు. ఒక గుప్పెడు మినప్పిండికి జస్ట్ ఒక 2-3 స్పూన్లు, లేకపోతే మనకి పిండి కూడా అంటే గుల్లదనం రావాలంటే మనం బియ్యం పిండి కలిపిన తర్వాత జస్ట్ నీటిలో వేస్తే పైకి తేలింది అనుకోండి, చక్కగా మీకు పునుగు అన్నది బాగా వస్తుంది. అదే నీటిలో కానీ కిందకి మునిగిపోయింది అనుకోండి, ఇంకొంచెం మినప్పిండి అన్నది యాడ్ చేసుకోవాలి. అందుకని పెద్ద బియ్యం పిండి కూడా పట్టదండి. చాలా సింపుల్ గా ఒక గుప్పెడు మినప్పిండికి జస్ట్ ఒక గుప్పెడు కన్నా తక్కువ బియ్యం పిండి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. అసలు తింటుంటే రోడ్ సైడ్ పునుగుల్లాగా చాలా బాగుంటాయి పునుగులన్నాయి. అప్పటికప్పుడు నూనె కూడా ఏమాత్రం పీల్చదండి అస్సలు. మనకి పునుగులు అనే పాటికి చాలా మంది ఇట్లా ఓపెన్ చేస్తేనే ఆయిల్ చేతికంతా అంటుకుపోతుంది. ఏమాత్రం కూడా ఆయిల్ అన్నాయి పీల్చవు. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా అప్పటికప్పుడు మనం ఒకసారి పక్కన పెట్టుకుంటే పిండి, నేను ఆల్రెడీ వారం రోజులు అయిందండి ఈ పిండి, చాలా టేస్ట్ అయితే ఉన్నది. టమాటా పచ్చడి అలాగే పల్లి పచ్చడితో తింటే చిన్న చిన్న పీసెస్ కింద ఉల్లిపాయలు కోసుకుని తింటే మాటల్లో చెప్పలేమో ఆ ఆనందం అన్నది. అది తింటే గానీ తెలియదు. ఎంతమంది బంధువులు వచ్చినా అప్పటికప్పుడు ఎవరొచ్చినా కూడా ఒక్కసారి ఇట్లా చేసి పెట్టారంటే మిమ్మల్ని జన్మలో మర్చిపోరు. అంత బాగుంటాయి పునుకులన్నాయి. తప్పకుండా పునుగులు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.